ఎంతో మంది డబ్బులు సంపాదించినారు. మనకన్నా చాలా మంది డబ్బులు ఉండేవాళ్ళు ఉన్నారు. వీళ్ళకంటే అంతా చాలా మంది ఉన్నారు. ఇంకా కలిపి చుట్టుపక్కల మన వనరులో డబ్బులు ఉండేవాళ్ళు, కోట్ల రూపాయలు ఉండేవాళ్ళు. ఆయన మనసు కూడా రావాలి. ఒకటి మనకెప్పుడు మతానికి అంతా అతీతం. మనం అందరం కూడా ముస్లిం కానీ హిందువులు కానీ మనం అన్నదమ్ముల్లాగా ఉంటాం. మనం అంతా కూడా ఇప్పుడు ఎప్పుడు ఈరోజు కాదు, 40 సంవత్సరాలు 50 సంవత్సరాల నుంచి కలికిరి కానీ గుంటూరు కానీ మహల్ కానీ ఎప్పుడు మనకు ఆ భేదాభిప్రాయాలు లేవు. మనం ఎప్పుడు చెప్పిన మాట వినలా. ఎప్పుడు కానీ అందరూ దేవుళ్ళు ఒకటే. మనకు అల్లా కావచ్చు, మన చెన్నకేశ్వర స్వామి కావచ్చు, జీసస్ కావచ్చు, మనం అన్ని మతాలు ఒకటిగానే చూడాలి. ఎవరి సంప్రదాయము పద్ధతి రాలది. మేము హిందువులము మేము నమ్ముతాం చెన్నకేశ్వర స్వామిని, మీరు అల్లా నమ్ముతాం, తప్పేం లేదు దాంట్లో. మాకు మా దేవుడు గొప్ప, మీకు మీ దేవుడు గొప్ప, అంతే తప్ప మనకి ఎప్పుడూ ఆ అభిప్రాయాలు ఉండకూడదు. ఎప్పుడు కానీ అది గుర్తు పెట్టుకోండి. ఈరోజు గుంటూరులో ఇంత టెంపుల్ ఉందంటే ఇంతమంది మైనారిటీస్ ఉన్నారు ఇక్కడ. ఈరోజు కాదు, ఎన్నో సంవత్సరాలు పాత టెంపుల్ ఇది. నాకు తెలిసి ఎన్నో 100 సంవత్సరాలు టెంపుల్. 1940లో అట మా కట్టింది ఈ టెంపుల్. చెప్పండి ఎంత పురాతనమైందో. తిరుమల టెంపుల్ కట్టినప్పుడు ఇదంట. సో మనకి ఎప్పుడు కానీ మొన్న కూడా ఇస్టిమా జరిగింది కలికిరిలో. మనమే సపోర్ట్ చేసి అంతా పోలీసులు పెట్టి పద్ధతి ప్రకారం చేపించాం. 1,30,000 మంది వచ్చినారు మన ఇస్టిమాకు కలికిరిలో. మనమే అంతా జాగా చూపించి నీళ్లు మిగతా ఏ ఇబ్బంది లేకుండా పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చి బ్రహ్మాండంగా చేసినాం ఇస్టిమాకు. కాదు మాకు అవన్నీ ఏం లేదు. ఇక్కడ ఎవరైతే దాతలు ఉన్నారో చాలా సంతోషము. ఇంకా మనము ఇంకా డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. మన సహాయం గవర్నమెంట్ సైడ్ నుంచి మనం ఏం చేయగలుగుతామో చేస్తాము. గుంటూరు కూడా చాలా ఆనందం ఉంది. గుంటూరు నాయకులు చూస్తే ఎలక్షన్ అప్పుడే రాజకీయం. మిగతా అందరూ బాగానే ఉంటారు. అందరూ గుంటూరు నాయకుల వరకు. మిగతా గ్రామాలు ఇట్లా ఉండదు. ఆ 10 నెలలు రాజకీయం అంటారు, మిగతా 4.5 సంవత్సరాలు బాగుంటారు. అందరూ పార్టీలు లేమల్లా అంతా అదే చెప్తాను తప్ప మీరు గొప్పలని చెప్తా ఉన్నారు. నేను అదే చెప్తున్నా. అది సంతోషం. ఊళ్ళల్లో ఖర్చులు అదేదో రాజకీయం 10 నెలలు అయిపోతుంది. తర్వాత ఊరు అభివృద్ధి కోసమో ఇట్లా దేవాలయాలకో మసీదుకో రోడ్డుకో అన్నిటికీ కలిసిమెలిసి నాయకులు ముందుకు పోతే చాలా ఆనందం. కాబట్టి ఈరోజు మనం ఏం కావాలన్నా కూడా మనం మా కుటుంబం నాయకుల నుంచి కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ అమర్నాథ్ రెడ్డి గారు మనం చేయగలిగినాం, ఇంకా చేస్తాం. ఈమె యువగా గారు కూడా పాపం మనకు అన్ని సహకరిస్తూ ఉంది. ఆమె ఏమేమి కావాలో ఆమె తెచ్చి మన ద్వారా అడిగిస్తాం. ఆమెకు ఇంట్రెస్ట్ ఉంటే మేము కూడా ముందుకు పోతాం. మొన్న కూడా CGFలో మళ్ళీ 4 టెంపుల్స్ ఇచ్చినా, అవి కూడా వస్తాయనుకుంటా, చూడాలా. 6 కోట్లకు ఇచ్చినాం. మళ్ళీ అక్కడ పీలేరులో ఒకటి, మంచూరులో ఒకటి, చింతపర్తిలో ఒకటి, చెర్లోపల్లిలో ఒకటి ఇచ్చాం మళ్ళా. కాబట్టి అవి కూడా వస్తే చాలా వచ్చినట్టు మనకు లెక్కకు. కాబట్టి ఈరోజు ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.